హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. నేనండి మీ పుణ్యవతిని. ఈరోజు ఎండు చేపలు దొండకాయ కూర వండుకుందాము. ఎండు చేపలు దొండకాయ కూర ఎట్లా వండితే టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ దొండకాయలు అయితే ఇట్లా పొడుగులా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ చేపలు అయితే వేడి నీళ్ళు పోసి ఒక 4-5 సార్లు అయితే కంపల్సరీ కడుక్కోవాలి. ఎందుకంటే ఇవి మురికి ఉంటాయి, ఇసుక కూడా ఉంటుంది. ఇవైతే ఇట్లా శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి. ఇందులో ఒక ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంకా వేసేటివి కూడా చాలానే ఉంటాయి, కరివేపాకు. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేద్దాము. ఈ తెలంగాణ ఎండు చేపల కూరకు ఇప్పుడు నూనె పోసుకుందాము. సరిపోద్ది నేను వండే కూరకు. చూసారు కదా, మీకు చూపించిన చేపలు దొండకాయలు అన్నీ కూడా. ఇదిగో ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా వేసుకుందాం. ఇప్పుడు మెంతులు వేయ, కానీ ఇందులో ఉన్నాయి కాబట్టి చూపించిన. జీలకర్ర ఆవాలు మాత్రం వేసిన. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. ఇదిగో 2 ఎండుమిర్చి వేసుకుందాము. తాలింపు వేగినాక ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకుందాము. కొద్దిగా అంటే సరిపోను. పసుపు వేసుకొని కలుపుకొని స్టవ్ చిన్నగా వేసుకొని ఈ దొండకాయ ముక్కలు వేసుకుందాము. ఉల్లిపాయ కొద్దిగా వేగినాక ఈ దొండకాయ ముక్కలు ఉల్లిపాయ కూడా మంచిగా వేగాలి, గోలాలి. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము. ఇందులోకి చింతపండు మీకు చూపలే కదా, ఇవన్నీ కూడా మంచిగా గోలాలి. ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. సరిపోద్ది, నేను ఇంట్లో తయారు చేసింది కాబట్టి కొద్దిగా ఘాటుగా ఉంటుంది, సరిపోద్ది. ఇది కూడా మంచిగా వేగాలి. ఇవన్నీ కూడా పచ్చి పచ్చి లేకుండా మంచిగా గోలాలి. అన్నీ కూడా ఇట్లా ఈ నూనెలో ఇట్లా గోలాలి. ఇట్లా గోలినాక ఇప్పుడు మనము శుభ్రం చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపలు ఉన్నాయి కదా, ఈ చేపలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇవి కూడా మంచిగా కొద్దిసేపు మంచిగా ఫ్రై కావాలి ఈ నూనెలో. చేపలు కూడా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాము. చింతపండు సూపు వస్తా కాబట్టి ఎక్కువనే ఉండాలి. కొంచెము చూసిరు కదా, ఒక చెంచా కొంచెం వేసిన. ఇదంతా కూడా మంచిగా కలుపుకొని ఈ చేపలు, ఈ దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఇట్లా దగ్గరికి వచ్చినాక కారం వేసుకోవాలి. ఈ కారము ఒక చెంచాన్నర వేసిన సరిపోద్ది.
అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా వండుకుంటేనైతే ఈ కూర చాలా టేస్ట్గా మంచిగా ఉంటుంది. మీరు ఎండు చేపలు తినే వాళ్ళైతే ఒక్కసారి ఇట్లా వండుకొని చూడండి. ఇట్లా కలుపుకొని ఇదంతా ఈ కారం కూడా కొద్దిసేపు నూనెలో మంచిగా ఉడికినాక ఇట్లా మంచిగా ఇట్లా దగ్గరికి వచ్చినాక ఈ చింతపండు సూపు పోసుకోవాలి. నేను చిన్న ఉల్లిగడ్డ అంతా చింతపండు నానేసిన ఈ కూరకు సరిపోద్ది. ఈ చింతపండు కూడా కొంచెం పుల్లగానే ఉంది. ఈ చింతపండు సూపు మనం తినే పులుపు తగినట్టు పోసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఈ దొండకాయ ముక్కలు, ఈ చేపలు ఇది కొంచెం ఈ సూపులో మునిగేటట్టు పోసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, ఇట్లా ఇట్లా పోసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఇందులో మెంతులు, జీలకర్ర వేంపిన పొడి మాత్రమే వేసుకోవాలి. ఈ పొడి నేను ఎప్పుడు ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటా. ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. ఇట్లా తయారు చేసి ఇంట్లో పెట్టుకుంటా. ఒక్కసారి ఇప్పుడు ఈ కూరను కలుపుదాము. ఇదిగో ఈ దొండకాయ, ఈ చేపలు ఇట్లా ఉడికితే సరిపోతాయి. ఇట్లా దగ్గరికి రావాలి. ఇది ఇంకా కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. మనం ఇందులో కొత్తిమీర వేసుకొని కొంచెము వేంపిన ధనియాల పొడి కూడా వేసుకోవాలి. వేంపిన పొడి మాత్రమే వేసుకోవాలి, ధనియాల పొడి, పచ్చిది కాదు. ఒక్కసారి ఇది కలుపుకొని కొంచెం దగ్గరికి అయితే సరిపోద్ది, ఉడికినట్టే. ఈ కూర చేపల కూర అయితే ఇట్లా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ దొండకాయ, ఈ చింతపండు సూపు పోసి ఇట్లా వండుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. తిన్నగా ఇంకా తిన్న కొద్దీ ఇంకొక బుక్క ఎక్కువ తినాలి అనిపిస్తుంది. ఇది ఎండు చేపల కూర తినే వాళ్ళందరూ కూడా ఇంట్లో ఎవరికైనా ఇంకా కొంచెం తింటే బాగుండు అని అనుకుంటారు ఇట్లా వండుకుంటే. ఈ చేపల కూర మీ అందరికీ నచ్చింది అనుకుంటా. తినే వాళ్ళందరికీ, చూసే వాళ్ళకు కూడా నచ్చుద్ది అనుకోండి. ఇంతవరకు ఎండు చేపల కూర, ఎట్టి చేపల కూర అంటారు, దీన్ని ఎండు చేపల కూర అంటారు. అనుకునే వాళ్ళకు కూడా ఇట్లా వండుకుంటేనైతే తినాలి అనిపిస్తుంది. తింటే కూడా రుచి ఎట్లుందన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇదిగో ఇట్లా వండుకోండి, చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, తొందరగానైతే ఒక లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కైనా, మీ చుట్టాలకైనా, మీకు తెలిసిన వాళ్ళకైనా తొందరగా షేర్ చేయండి. స్టవ్ ఆఫ్ ఎత్తన్నా షేర్ చేసి మీరు కూడా ఎట్లా వండుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూడండి, చూసి మీరు కూడా వండుకోండి. నేను ఎప్పుడేమి వేసినా, ఏమేమి వేసి వండినా అని చూడండి. చూసి ఇది ఎట్లుంటుంది అన్నది చూడండి, వండుకొని ఒకసారి అయితే. చూసారు కదా, తెలంగాణ దొండకాయ ఎండు చేపల కూర. ఈ కూర ఇట్లుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుంది. సరేనా, బాయ్ అండి. మరి ఉంటా. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే చేసుకొని బెల్ అయితే నొక్కుకొని ఇంకా నేను పెట్టిన వీడియోలు అయితే స్టార్టింగ్ నుండి చివరి దాకా చూడండి, చూసి మీరు కూడా వండుకోండి. సరేనా, బాయ్ అండి, ఉంటా. మరి ఈరోజు అయితే వంట, మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. చూపిస్తా ఈ వంట. ఇదిగో చూపిస్తానన్న కదా, ఇట్లా ఉంటుంది. చూసారు కదా, చూస్తేనే బాగుంది కదా, నోట్లో నీళ్ళు పడుతున్నాయి కదా, తింటే కూడా అంత కమ్మగా ఉంటుంది. పులుపు కూరలు చూస్తే ఎవరికైనా నోట్లో నీళ్ళు పడతాయి, తింటే కూడా టేస్ట్గా ఉంటాయి. చూసారు కదా, ఈ చేపల కూర అయితే చాలామందికి నచ్చుతుంది. ఇట్లా వండుకోండి. బాయ్ అండి, ఉంటాం మరి.